సార్, క్రోధి యొక్క ప్రత్యేకత ఏంటి? శోభకృత్నామ సంవత్సరం అంతా కూడా శోభాయమానంగా జితక్రోధుడైనటువంటి శ్రీరామచంద్రుని భవ్య దివ్య మందిరాన్ని మన భారతదేశంలో అయోధ్యలో మనమంతా కూడా ప్రతిష్ఠించుకున్నాం. మరి క్రోధి సంవత్సరంలో రాముని వలె ప్రజలంతా కూడా జితక్రోధులై ప్రశాంత హృదయులై ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ అన్ని రంగాల్లో అజేయులై దేశం కోసం ధర్మం కోసం ప్రజలంతా కూడా జీవించాలని కోరుతూ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ క్రోధి గురించి ఒక 2 మాటలు చెప్తాను. క్రోధి కోపిస్తే, క్రోధి కరుణిస్తే ఎలా ఉంటుంది? క్రోధి కనుక కోపిస్తే, ప్రకృతి క్రోధిస్తే ప్రళయం, ప్రకృతిని విరోధిస్తే విలయం, ప్రకృతి రోధిస్తే కలహం, ప్రకృతిని వేధిస్తే విరహం, ప్రకృతి శాసిస్తే నాశనం, ప్రకృతిని బాధిస్తే వినాశనం, ప్రకృతి క్షీణిస్తే మరణం, ప్రకృతి కరుణిస్తే జీవనం. క్రోధి కోపిస్తే సనాతన ధర్మ నాశకులకు అవుతుంది క్రోధి విరోధి, సనాతన ధర్మ నాశకులకు అవుతుంది క్రోధి విరోధి, ఆడవారిని అవమానించే వారికది అంతర్విరోధి, అక్రమార్జన చెయ్యువారికి చెబుతుంది బుద్ధి, భూ కబ్జాదారులకు కడుతుంది క్రోధి సమాధి. మరి క్రోధి కరుణిస్తే విద్య వైద్య వ్యవసాయ రంగాలకు అభివృద్ధి, విద్య వైద్య వ్యవసాయ రంగాలకు అభివృద్ధి, సకల సంపదల భారతానికి ఆర్థికాభివృద్ధి, కుల మత వర్గ భేదాలు లేని దేశముగా ప్రసిద్ధి, అభివృద్ధిలో ప్రపంచాలకు భారతమే ఒక వారధి. క్రోధి కరుణిస్తే అవినీతి అక్రమాలకు దేశం పలుకుతుంది నాంది, నవభారత నిర్మాణానికి పడుతుంది పునాది, ఆధ్యాత్మికతో కూడుకున్న క్రోధి వత్సర ఉగాది, మృదు మధుర జ్ఞాపకాలను పంచుతుంది. మరి ఈ క్రోధి కోపించద్దంటే ప్రజలు ఏం చెయ్యాలి? పాపకార్యాలను మానేద్దాం, పుణ్యకార్యాలను ఆచరిద్దాం. పాపకార్యాలు మానేద్దాం, పుణ్యకార్యాలు ఆచరిద్దాం. అన్యాయ అక్రమాలను అరికడదాం, నీతి నిజాయితీగా బ్రతుకుదాం. పంతాలు పట్టింపులు వదిలివేద్దాం, మనమంతా ఒక్కటిగా నడుచుకుందాం. అహంకారమును అణిచివేద్దాం, మహనీయులను తల్లిదండ్రులను గౌరవిద్దాం అని అందరికీ కూడా సందేశాన్ని ఇస్తూ క్రోధి సంవత్సరం ప్రజలందరికీ కూడా అన్ని రకాలుగా శుభాన్ని కలుగజేయాలని కోరుతూ ఉన్నాం. లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ఎలా ఉంది పరిస్థితి, రాజకీయ పరిస్థితులు? ఇంతకు చెప్పినట్టుగా క్రోధి సంవత్సరానికి ఇది మంగళవారం నాడు వచ్చింది కాబట్టి కుజుడు అధిపతి కావడం చేత కొంత సమాజంలో రాజులకు ప్రజలకు కొంత కలహాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏ పార్టీ అయితే దేశం కోసం ధర్మం కోసం ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఆలోచన చేస్తుందో అది తప్పకుండా గెలిచేటువంటి అవకాశం ఉంది. రెండవది, మంత్రి శని కావడం చేత శని ఎంతో ఎత్తుకు తీసుకొని వెళ్తాడు, అలాగే అధపాతాలని కూడా తొక్కేస్తాడు. శని మంత్రి కావడం చేత దేశం కోసం ధర్మం కోసం ఆలోచించేటువంటి వారిని ఉన్నత స్థితికి తీసుకొని వెళ్తాడు. ఈ దేశాన్ని ధర్మాన్ని నాశనం చేయాలి, సనాతన ధర్మంని గురించి అవమానకరంగా మాట్లాడేటువంటి వాళ్లను, భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కించపరిచేటువంటి వాళ్లను ఆ శని అణగదొక్కేటువంటి ప్రయత్నం కూడా చేస్తాడు. కాబట్టి ఏ పార్టీ గెలుస్తుంది అనేటువంటిది నేను చెప్పను, కానీ దేశం కోసం ధర్మం కోసం ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం ప్రజల యొక్క హితాన్ని గురించి మాత్రమే ఆలోచించేటువంటి, ప్రజలకు కేవలం ఏదో ఉచితాలు అని చెప్పి లేదా ఇంకేదో చెప్పి ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టేటువంటి పార్టీలు మాత్రం వచ్చేటువంటి అవకాశం లేదు, కుజుడు అధిపతి కావడం చేత. కాబట్టి దేశం యొక్క అభివృద్ధే లక్ష్యంగా తీసుకున్నటువంటి పార్టీ తప్పకుండా అధిక మెజారిటీతో గెలిచేటువంటి అవకాశం ఉంది.